ఉన్నటువంటి తరుణములలో, ఆ పరిస్థితులలో, ఇంతకంటే భయంకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు దేవుణ్ణి ఆరాధించినారు, దేవుణ్ణి స్తుతించినారు, దేవునికి కృతజ్ఞతలు చెల్లించినారు. వాళ్ళ లోపల ఇన్ని వసతులు లేకున్నప్పటికీ కూడా ఏమున్నందుకు వాళ్ళు దేవుణ్ణి ఆరాధించి ఉండవచ్చు. ఏం చూసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు? ఆలోచన, మీరు మైండ్ వాడాలి కొంచెము. మీలో ఉన్న ఆత్మను జాగృతం చేయాలా. మీలో ఉన్న మైండ్ ఎక్కడ ఉంటుంది? ఏడుంటుంది? హృదయం ఎక్కడ ఉంటుంది? మైండ్ను వాడాలా. అర్థమవుతుందా? ఆ టైంలలో ఆది అపోస్తులు ఏం చూసి వాళ్ళు దేవుని ఆరాధించి ఉంటారు? కరెంటు లేదు, కరెंट नहीं है, म्यूजिक नहीं है, माइक नहीं है, कुर्सियां नहीं है, कारपेट नहीं है, ये टीना भी नहीं है। क्या देखकर प्रभु जी को वो लोग आराधना करे होंगे? क्या दिखा होगा वो लोगों को? क्या था उनके अंदर? एक बार आपका दिमाग लगा के सोचिए। है अपने को दिमाग? कभी कभी यूज करेंगे, उस इस्तेमाल करेंगे, फिर इस्तेमाल करो। क्या देखकर प्रभु जी को आराधना करे होंगे वो टाइम पे? बोलिए, क्या समझ में आ रहा आप लोगों को? ఏం అర్థమవుతుంది? ఏం చూసి ఆరాధించిండ్రు? ఇప్పటికి వాళ్ళ పేర్లు ఇట్లా ఆరాధించిండ్రు, వాళ్ళు ఇట్లా చేస్తున్నారు, ఇట్లా ప్రభువుని మహిమపరచిండ్రని బైబిల్ గ్రంథంలో లిఖించబడి ఉన్నది. వాళ్ళ గురించి అంత గొప్పగా రాయబడి ఉన్నదంటే ఏ గొప్పతనంలో చూసి వాళ్ళు దేవుణ్ణి ఆరాధించే మొదలు పెట్టారమ్మా? ఒక్కటి చెప్పండి. ఇంతగా అడుగుతున్నందుకు ఒక్కడనే చెప్పండి. ఈ ఉబ్బరిస్తుంటే మైండ్ పనిచేస్తలేదా మీది? మేము ఇట్లా పుట్టి పెరగలేదు, మమ్మల్ని ఈడ కూర్చోబెట్టే రేకుల కింద కరెంటు లేనప్పుడు మమ్మల్ని వాక్యంతో చెప్పి చంపుతున్నావు, మాకు మైండ్ పనిచేస్తలేదు, చెప్పు అంటే మాకు ఏమర్థమవుతుంది అని అట్లా ఉందా? ఏందేమన్నా ఆలోచన? ఒక్కటి చెప్పండి. మళ్ళా ఏం చూసి దేవుణ్ణి వాళ్ళు ఇవన్నీ లేని పరిస్థితిలో కూడా ఆరాధించి ఉంటారు? ప్రభుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని దేవుణ్ణి చూసిండ్రు వాళ్ళు. యేసు ప్రభువుని చూసిండ్రు వాళ్ళు. యేసు ప్రభువుని చూసిండ్రు కాబట్టి ఏ విధంగా చూసి ఉండవచ్చు? ప్రియమైన వారులారా, ఐఎమ్ ది లైట్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పిండు. నేను లోకమునకు వెలుగై ఉన్నానని చెప్పిండు దేవుడు. లోకమునకు వెలుగునై ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటిది అని అంటే, మనిషిని దేవుడు సృష్టించిన తర్వాత మనిషి ఏ విధంగా అయితే భూమి మీద ఏ విధంగా నిజమైన జీవితము జీవిస్తూ బ్రతకాలనో, అర్థమవుతుందా? దేవుడు నిన్ను సృష్టించిన తర్వాత ఒక ఉద్దేశం చొప్పున సృష్టించి పంపిస్తాడు నిన్ను. ఎవరైనా కానీ కూడా ఒక ప్రణాళిక ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది దేవునికి. ప్రతి వ్యక్తి పట్ల, ప్రత్యేకంగా దేవుని పిల్లల పట్ల ఉంటుందా లేదా? పుట్టుటికినే ఏర్పరచుకుంటాడా? లేకపోతే మీ అంతలో మనంతలో మనం ఆకాశం నుండి ఊడిపడ్డామా? ఎవరు పంపించిండ్రు కదా మనకు భూమి మీదకి? పంపించిండ్రా? మనంతలో మనం వచ్చినామా? अपने आप इस दुनिया में आए से आए, नहीं तो कोई भिजाया अपने को, कोई पैदा करा? ఎందుకు అని అంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని అంటే అర్థం చేసుకోండి ప్రియమైన వారులారా. మనిషికి కావలసినటువంటి జీవము, మనిషికి కావలసినటువంటి వనరులు, వసతులు అన్ని దేవుడు తయారు చేసి మనిషి జీవితమును సంపూర్ణంగా బ్రతకడానికి నిన్ను దేవుడు సృష్టించి భూమి మీద ఉంచి ఉంటూ ఉన్నాడు ఇప్పటికీ కూడా. ఆ సంపూర్ణమైనటువంటి జీవము, బ్రతుకు అనేది నువ్వు బ్రతుకుతున్నావా లేదా అనేది ఒకసారి నిన్ను నువ్వు పరీక్షించుకో. దేవుడు నన్ను సృష్టించి పెట్టినాడు ఈ భూమి మీద, ఇట్లాంటి వ్యక్తి నన్ను తెలుసుండే కూడా
ఇటువంటి వ్యక్తినని తెలుసుండి కూడా నేను అస్సలు నా దుర్దశములు, నేను దేవుని వాక్యము వినను, నేను దేవుని మందిరానికి సమయానికి వెళ్ళను, నేను దేవుడు పెట్టినటువంటి క్రమములలో, పద్ధతులలో, నియమాలలో నేను సమర్పించుకోను అని దేవునికి తెలిసినా కానీ కూడా, తెలిసి ఉండి కూడా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. చూడు, ఆ సమయాలలో ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ప్రియమైన వారులారా, ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఇక్కడ కూర్చొని ఉన్న ఒక్కొక్కరి వారి పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉన్నది. నువ్వు ఇటువంటి వ్యక్తి అని దేవునికి ముందే, భూమికి పునాది వేయబడక ముందే మన గుణగణాలు, మన క్యారెక్టర్లు, మన హావభావాలు, మన ప్రవర్తనలు ఆయనకు వ్యతిరేకంగా ఉంటాయని తెలుసుంటే కూడా ప్రేమ చేత మనలను ఏర్పరచుకున్నాడు. చూడు, ఎందుకోసం ఏర్పరచుకున్నాడు? నిజమైన ఏర్పాటులో మనం ఉన్నామా లేదా అనేది మనము నీ అంతలో నువ్వే, ఎవరు వచ్చి నీ నెత్తి మీద చేతులు పెట్టి నేను గడగడలాడించి ప్రార్థన చేసి నేను కింద పడేసి నీ బాడీలో వైబ్రేషన్లను తీసుకొచ్చి, ఇది కాదు. నీ అంతలో నువ్వే. వై गॉड हैज क्रिएटेड मी? क्यों? यीशु प्रभु मेरे को पैदा करे सो है, क्या काम के लिए मेरे को इस दुनिया में भेजे सो है बोलकर अपने आप जानना चाहिए। कोई आजू बाजू वाला आके तुम्हारे को धक्का दे के, तुम्हारे को हिला के नहीं बता सकता। अगर वैसा बताए तो भी तुम्हारे को समझ में नहीं आता। పక్కోడు వచ్చి పక్కామే వచ్చి నిన్ను ఊపి దేవుడు నిన్ను ఎందుకోసం నియమించుకున్నాడని నీకు చెప్పినా నువ్వు కన్ఫ్యూజన్లోనే ఉంటావు, నీకు అర్థం కాదు. నీ అంతలో నువ్వు ఎందుకు దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడని తెలుసుకోవాలి. లోకమునకు వెలుగునై ఉన్నాను నేను అని దేవుడు యేసు ప్రభుల వారు చెప్పినప్పుడు మనిషి యొక్క జన్మ యొక్క జీవితము సార్థకం కావాలి అని అంటే, హల్లెలూయా, అర్థమవుతుందా? నేను ఇందుకోసము సృష్టించబడినాను, ఇందుకోసము నేను తయారు చేయబడినాను, ఇందుకోసం నేను పంపబడినాను అనే విషయం నీ అంతలో నువ్వు अपने आप जानना चाहिए। जान सकते कब बोले तो ప్రియమైన వారులారా, దేవుడు యేసు ప్రభు చెప్పిన ప్రకారంగా అప్పుడు ఆది అపోస్తలులు ఏం చూసి దేవుణ్ణి ఇవన్నీ పరిస్థితులు లేకున్నా కానీ కూడా ఆయనను ఒక స్థలంలో 2-3గా కొంతమందిగా కూర్చొని ఆయనను ఆరాధించారు. హల్లెలూయా. ఏం చూసిండ్రు? ఆ యొక్క వెలుగును, ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క మంచి ప్రవర్తనను వాళ్ళు చూసి ఆకర్షితులై బతుకుతే ఇట్లాంటి బతకాలరా అని వాళ్ళ మనసును, వారి హృదయాలను మార్చుకున్నారు. వాళ్ళు ఎవరిని చూసి? యేసు ప్రభువుని చూసి. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు ఆయన నుండి వాళ్ళ శిష్యులకు ఏమంటారు ప్రవేశించి, ఆ యొక్క వెలుగును మేము చూసినాము, కనులారా చూసినాము, మా చేతులారా దర్శించినాము, స్పర్శించినాము. ఆయన మనుషులు దారి తప్పిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉండగా ఆయన మీకు రావలసినటువంటి శిక్ష, ప్రియమైన వారులారా, సువార్త ప్రకటించండి, లోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని యేసు ప్రభుల వారు పరలోకానికి వెళ్ళేటువంటి సమయాలలో అంత గట్టిగా, అంత గొప్ప ఆజ్ఞ ఎందుకు ఇచ్చిండు చెప్పండి? ఏమని ఆజ్ఞాపించిండు? అర్థమవుతుందా మీకు? లోకమునకు దేవుడు వెలుగై ఉంటూ ఉన్నటువంటి ఆయా సమయాలలో దేవుని పరిశుద్ధాత్మ అగ్ని, దేవుని పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ లోపట ఉండెను కాబట్టి ఆ యొక్క అగ్నితో, ఆ యొక్క శక్తితో వాళ్ళకి ఇవన్నీ లేకున్నా కానీ ఒక చోట, ఒక గృహంలో, ఒక స్థలంలో చేరి
ఆ ప్రేమ పొందుకొని ఆ యొక్క శక్తిని పొందుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ లోపల నేను ఇందాక స్టార్టింగ్లో అడిగిన ఏం చూసి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడానికి పూనుకున్నారు, ఏం చూసి వాళ్ళకు దేవుణ్ణి ఆసక్తి వాళ్ళకి ఎక్కడికి వచ్చింది అని అంటే దేవుని ఆత్మ చేత వాళ్ళు నింపబడినప్పుడు, దేవుని ఆత్మ వాళ్ళను ఒప్పింపజేసినప్పుడు ఆ యొక్క ఆత్మ యొక్క అగ్నిని, ఫైర్ని, ఉజ్జీవాన్ని వాళ్ళు లోపల ఉన్నది కాబట్టి కరెంటు లేకున్నా, ఫ్యాన్ లేకున్నా, వసతులు లేకున్నా, కుర్చీలు లేకున్నా, ఏమీ లేకున్నా ఆ పరిశుద్ధాత్మ అగ్నితో రగులుకొని ఉన్నారు కాబట్టి ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో వాళ్ళు ఆ దేవుని ఆత్మ ఎక్కడికి చూపిస్తే, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ చిన్న చిన్న గుంపులుగా తయారవుతూ వాళ్ళు క్రైస్తవులుగా ఆ సమయాలలో వాళ్ళు పిలువబడ్డారు లోకము చేత. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ సమయాలలో ఏ వసతులు లేనప్పుడు పరిశుద్ధాత్మ ఆత్మ అభిషేకము ద్వారా వాళ్ళు దేవుణ్ణి ఆరాధించడము, దేవుణ్ణి స్తుతించడము జరుగుకుంటూ వచ్చినది. కాబట్టి ప్రియమైన వారులారా, ప్రతి ఒక్కరు ఆ తరం నుండి ఇప్పటి వరకు దేవుడు నీ నుండి, నా నుండి ఆశిస్తున్నది ఏంటి తెలుసా? ఆరాధన. ఆయనను ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. హల్లెలూయా. ఆరాధన, ఆరాధన అనే మాటకు ప్రియమైన వారులారా, వర్షిప్ అంటే పూజకు అర్హుడైన, పూజార్హుడు. అంటే ఎందుకు ఆరాధించాలి అని అంటే చూడండి, దారి తప్పిపోయినటువంటి మనుషుల కోసము ఆయన సిలువలో చనిపోయి తన పవిత్రమైన రక్తంను కార్చి తన ప్రాణమును ఇటువంటి పాపుల కోసము దారపోసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకొని ఆయనను ఆరాధించాల్సినటువంటి వారై ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనను ఆరాధించాల్సినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. దినమెల్లా ఆయనను ఆరాధించాల్సినటువంటి వారమై ఉన్నాం. అయితే ఇక్కడ ఒక విషయం, ఈరోజు ఒక అంశం ఏమై ఉన్నదంటే, ఆయనను ఆరాధిస్తున్నటువంటి వాళ్ళు మ్యూజిక్తోను, డీజే మైక్ సిస్టంతోను, ఇంకా కొత్త టెక్నాలజీతోను ఆరాధించేవాళ్ళు. దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు డీజేతోను, మైక్ సిస్టంతోను, మంచి డ్రెస్సింగ్తోను, మంచి వైబ్రేషన్తోను ఆరాధించేవాళ్ళు. యోహాను సువార్త 4వ అధ్యాయము ఈ బైబిల్లో 24వ వచనం ఏమని రాయబడి ఉన్నది? దేవుడు ఆత్మ కనుక దేవుడు ఏమై ఉన్నాడు? ఆ ఫస్ట్ పాయింట్ ఇది. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ కనుక. దేవుడు ఒక విగ్రహం అయి ఉన్నాడా? దేవుడు ఒక రూపమై ఉన్నాడా? దేవుడు ఒక నీడ అయి ఉన్నాడా? దేవుడు మనుషులను ఎందుకోసం ప్రేమిస్తాడు తెలుసా ప్రియమైన వాళ్ళ? దేవుడు మనుషులను ఎందుకు ప్రేమిస్తాడు చెప్పండి? నేను ఎందుకు కోరుకుంటున్నాడు దేవుడు? నువ్వు ఎంత దారి తప్పిపోయినా, మనం ఎంత అడ్డదిడ్డంగా ఉన్నా కానీ కూడా, ఎంత వినోళ్ళగా ఉన్నా కానీ కూడా, పో ప్రభా నా ఇష్టం అన్నట్టు బతికినా కానీ కూడా దేవుడు నేను ఎందుకు ప్రేమిస్తాడు చెప్పు? బిడ్డలో మనం ఎట్లా చూపించుకుంటాం? బొట్టు బోనాలు అవన్నీ తీసేసి సంకలో బైబుల్ పెట్టుకొని వెళ్తూ ఉంటే ఆయన బిడ్డలో అని పిలువబడతామా? చెప్పించుకుంటామా? దేవుడు నేను ఎందుకు ప్రేమిస్తాడు? ఎట్లా ఉన్నా కానీ కూడా ఇప్పటికీ మనము ఎందుకు అంటే మనలనే కాదు, మనిషి అనే ప్రతి ఒక్క వ్యక్తిని, క్రైస్తవులనే కాదు, అబ్బో క్రైస్తవులమో అని మమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడని మీరు ఓవర్ భక్తితో సంతోషించకండి. మనిషి అనే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడు ఎందుకు ప్రేమిస్తాడు చెప్పు? జంతువులను, పక్షులను, జీవకోటి రాసులను ఎందుకు ప్రేమించాడు? వాటిని ఎందుకు ప్రేమించాడు? నిన్నే ఎందుకు ప్రేమిస్తాడు? మనుషులనే ఎందుకు ప్రేమిస్తాడు చెప్పండి? దేవుడు ఆత్మ అని చదివినాం, దానికి రిలేటెడ్గా ఉన్నది ఇది. ఎందుకు మనిషిని ప్రేమిస్తాడు దేవుడు? హల్లెలూయా. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఆయన ఆత్మ నీ లోపల పెట్టిండు కాబట్టి. హల్లెలూయా. ఆయన సంబంధివి నువ్వు. దేవుడు ఆత్మ.
ఆయన ఆత్మ నీ లోపల పెట్టిండు కాబట్టి నీ శరీరంలో ఈ హైట్, పర్సనాలిటీ, ఈ రూపురేఖలు, అందచందాలు, ఈ కలరు, ఈ దేహంలో తన ఆత్మను నీ లోపల పెట్టిండు కాబట్టి నిన్ను ప్రేమిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను కోరుకుంటాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆత్మను నీ లోపల పెట్టిండు. నీ లోపలనే కాదు, మనుషులందరి లోపల దేవుని ఆత్మ ఉంది కాబట్టి వాళ్ళు ఏమని పిలువబడతారు? మనుషులు అని పిలువబడతారు. గాడిదలు, కుక్కలు, పందులు అనేది పిలువబడరు కదా. ఏమని పిలువబడతారు? మనుషులు అనగా దేవుని ఆత్మ వాళ్ళ లోపల నివసిస్తుంది కాబట్టి. అదే జంతువులను, వీటిని ఎందుకు పిలువడు? వాటి లోపల దేవుని ఆత్మ లేదు కాబట్టి అన్నిటిపైన కూడా వాటన్నిటిపైన దేవుడు నువ్వు సుఖ సంతోషాలతో, ఆయు ఆరోగ్యాలతో, తృప్తి కలిగినటువంటి జీవితం బతకడానికి వాటిని చంపుకొని తిను అని కూడా వాటిని నీకోసం అధికారం ఇచ్చాడు. అవన్నీ కూడా తినడానికే. అర్థమవుతుందా? అవన్నీ నువ్వు తిని తృప్తి పొంది ఆరోగ్యంగా ఉండడానికే అన్నీ కూడా నీకోసమే ఇచ్చాడు. సూర్య చంద్ర నక్షత్రాలు, జీవిత రాసులను, సమస్తము కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకు ఇచ్చినావు దేవుడా నాకు ఈ బతుకు అన్నట్టుగా ఏడుపు ముఖాలు పెట్టుకొని బతుకోద్దు మనం. ఎండిపోయిన ముఖాల్లాగా ఉండొద్దు మనం. ఏడుస్తూ బతకొద్దు ఈ జీవితాన్ని. దేవుడు నిన్ను తన ఆత్మను నీ లోపల పెట్టిండు కాబట్టి ఆ ఆత్మను స్వరమును వింటూ నడుచుకుంటున్నటువంటి ప్రతి పరిస్థితులలో, హల్లెలూయా, ఇట్లా అయింది నా పరిస్థితి, ఇట్లా దాపరించింది నా పరిస్థితి, ఇలా నేను ఉన్నాను, ఏం చేయాలి ప్రభు అని అంటే కళ్ళు మూసుకొని నువ్వు దేవుని బిడ్డవైతే, ప్రియమైన వారులారా, మంచిగా సైలెంట్గా ఉంటే, నిన్ను నువ్వు నిదానించుకొని ఉంటే ఆ సమస్యల నుండి బయటికి ఎట్లా పడగాలనేది దేవుడు నీలో ఉంచినటువంటి ఆత్మ ద్వారా నీకు తెలియజేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమై ఉన్నదంటే దేవుడు ఆత్మ గనుక ఏమై ఉన్నాడు? దేవుడు ఏంటిది? ఆత్మ. ఈజ్ నాట్ అన్ ఇమేజ్. ఆయన ఒక రూపం లేదు. నిజమైన దేవునికి రూపం లేదు. ఆయన రూపం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆయన స్వారూప్యం ఎట్లా ఉంటుంది అని అంటే, ఆయన స్వారూప్యులు ఎవరు అని అంటే నువ్వు నేను. హల్లెలూయా. ఆయన స్వారూప్యం ఎవరు? నువ్వు. దేవుడు ఎట్లా ఉంటాడు అని అంటే ఇట్లా ఉంటాడు. దేవుడు ఎట్లా ఉంటాడంటే ఇట్లా ఉంటాడని చెప్పుకోవచ్చు. దేవుడు మనలను తన స్వారూప్యంలో నియమించాడు. అయితే ఆయనను ఆరాధించేటువంటి వాళ్ళు మ్యూజిక్ లేకున్నా, కరెంటు లేకున్నా, ఇంకా ఏది ఉన్నా ఏది లేకున్నా, ఆది అపోస్తులు ఏ విధంగా అయితే దేవుణ్ణి ఆ టైంలలో దేంతో ఆరాధించినారు? నీలో ఉన్న ఆత్మతో. హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మతో, సత్యముతో, మరియు ఆత్మతో. సత్యం అనగా ఏమై ఉన్నది? సత్యం అంటే నీలో ఉన్న ఆత్మను నువ్వు బయటకు తీసుకొచ్చి ఆరాధిస్తావు కృతజ్ఞతలు చెల్లించి. ఆత్మతో మరియు సత్యముతో అంటే, సత్యం అంటే ఏంది? సత్యం అంటే ఏందమ్మా? నేనే సత్యం అంటావా? దేవుణ్ణి ఆరాధించి, దేవుడు ఆత్మ కనుక నీలో ఉన్న ఆత్మతో మరియు సత్యముతో ఆరాధించవలెను. పైన వచనాలు చదవండి. అది ఏమని చెప్తున్నాడు? ఆ కాంటెక్స్ట్ ఏంటిదో ఒకసారి చూసుకుందాం. యేసు ప్రభువు చెప్తున్న మాటలు, ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం. హల్లెలూయా. సందర్భం అర్థమైతేనే కింది వచనాలు ఏంటిదో దాని సారం తెలుస్తుంది. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా అసలు ఈ మాట ముచ్చట ఎందుకు వచ్చింది అనేది తెలుసుకోవాలని అంటే అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఆ సందర్భం ఏమై ఉన్నా చదవండి పైన వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించును. కాలము వచ్చుచున్నది, ఇది ఇప్పుడు వచ్చి ఉన్నది. తాను ఆరాధించువారు అట్టి వారి వలనని తండ్రిని కోరుచున్నాడు. వెతుకుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవాలి.
21వ వచనం నుండి మీరు మీకు తెలియదాన్ని ఆరాధించువాడు 20వ వచనం నుండి చదవండి. 20. మా పితరులు కరెక్ట్, చదవండి. ఈ పర్వతమందు మా పితరులు ఈ పర్వతమునందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలనని ఆ స్థలము యెరూషలేములోను ఉన్నదని మీరు చెప్పునని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లు అనెను. ఆరాధించువలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆయనతో. చూడండి ప్రియమైన వర్లరా, ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభుకు ఆమె ఏమని చెప్తుంది? మా పితరులు, యాక్చువల్లీ చెప్పాలంటే దేవుడు ఆ తరములో కొండలపైన, గుట్టలపైన, ఉన్నతమైన శిఖరములపైన తను తాను ప్రత్యక్షపరచుకునేవాడు. అవునా? 7 కొండలు, 8 కొండలు, 5 కొండలు, ఇవన్నీ పేర్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? కొండలపైన దేవుడు ప్రత్యక్షపరచుకునేవాడు. అయితే ఆమె అదే చెప్తున్నది, మా పితరులు ఈ కొండల మీద ఉండి దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు. కాబట్టి మేము మా పితరులు చెప్పిన పద్ధతుల్లోనే, మా పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతుల్లోనే మేము దేవుణ్ణి ఆరాధిస్తాం అని ఆమె చెప్తున్నది, దేవునికి చెప్తున్నది, యేసు ప్రభుకి చెప్తున్నది. అయితే నిజంగా దేవుడు నీ నుండి, ప్రతి మనిషి నుండి ఏమి కోరుకొనుచున్నాడు, ఏ విధంగా ఆయనను ఆరాధించాలని కోరుకొనుచు ఉన్నాడు? నీ నుండి దేవుడు ప్రతిసారి, నా నుండి దేవుడు ప్రతిసారి ఏ విధంగా ఆరాధించాలని ఆయన కోరుకొనుచు ఉన్నాడు? కింది వచనం చదవండి. ఒక సమయము వచ్చిచున్నదమ్మా, ఆ సమయంలో అట్లా జరిగినది, చల్తిగా నమ్మ గాడి నడిచిపోయింది. కానీ ఇప్పుడు అట్లా కాదు. తండ్రి అయినటువంటి దేవుడు ప్రతి వ్యక్తి నుండి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అంతే. ఆత్మ అనగా నీలో ఉన్న ఆత్మ, సత్యం అనగా వాక్యమే. హల్లెలూయా. వాక్యమే సత్యం. వాక్యంను తీసుకోవాలా సందర్భాన్ని బట్టి. హల్లెలూయా. నీ పరిస్థితిని బట్టి, ఇప్పుడు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలో దేవుని వాక్యము బైబిల్లో నుండి తీసుకోవాలా. ఆ సత్యాన్ని, ఆ వాక్యాన్ని తీసుకొని నీలో ఉన్న ఆత్మతో, ఆ సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యముతో, ఆత్మతో ఆయనను ఆరాధిస్తూ ఉండాలి. ఎప్పుడెప్పుడు నువ్వు ఎప్పుడెప్పుడైతే నిన్ను సిద్ధపరచుకుంటావో ప్రియమైన వారలారా, నువ్వు దేవుణ్ణి ఆరాధించాలని పూనుకుంటావో, దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటావో, అప్పుడు ఏమున్నా లేకున్నా, మైక్ ఉన్నా లేకున్నా, నీకు కోరస్ వాళ్ళు లేకున్నా, బృందం పాడేవాళ్ళు నీ పక్కలో లేకున్నా కానీ కూడా, ఎవరున్నా లేకున్నా కానీ కూడా ఏం చేయాలా? నీలో ఉన్న ఆత్మతో నీవు యాక్టివ్ చేసుకొని, సత్యం ఏమై ఉన్నదంటే, ప్రభువా పాపినైన నన్ను రక్షించుకున్నావు, నీ పవిత్రమైన రక్తం నుంచి నన్ను కాపాడుకున్నావు ప్రభు. భూమికి పునాది వేయబడక ముందే ప్రేమ చేత నన్ను ఏర్పరచుకున్నావు, ఒక జన్మనిచ్చినావు, ఒక కుటుంబాన్ని ఇచ్చినావు. తర్వాత దారి తప్పిపోయిన తర్వాత కూడా నన్ను వదిలిపెట్టకుండా నీ రక్షణ ఇచ్చినావు, నీ సువార్త నా దగ్గరికి పంపించినావు, నన్ను రక్షించుకున్నావు, నీ బిడ్డగా చేసుకున్నావు అని ఆత్మతో ఇవన్నీ సత్యాలను గుర్తు తెచ్చుకొని ఆత్మతో దేవుణ్ణి ఆరాధించేటువంటి వారులుగా దేవుని బిడ్డలు ఎల్లప్పుడూ అట్లా ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి ఆరాధన, దిస్ టైప్ ఆఫ్ రియల్ వర్షిప్ ఇస్ ఎక్స్పెక్టింగ్ గాడ్ ఫ్రమ్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి ఆరాధన దేవునికి ఇంపైన సువాసనముగా, స్వీట్ స్మెల్లింగ్ అరోమా లాగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. కాబట్టి ఒక 2 వచనాలను చూసుకుందాం. దేవుణ్ణి మనం ఎప్పుడు అంటే మ్యూజిక్ లేకుండా ఆరాధించొద్దా? మ్యూజిక్, తంబూరలతోనూ, సితారాలతోనూ, ఎవ్రీ న్యూ ఇన్స్ట్రుమెంట్ తోనూ